ప్రియులారా, దేవుడు ఈ యొక్క వారిని ఒక కేటగిరీలో పెడతా ఒక ఉపమానం చెప్పారండి ప్రభువారు. 10 మంది కుష్టి రోగుల ఉపమానం మీ అందరికి తెలిస్తే రిఫరెన్స్తో సహా తీసి చెప్పండి నాకు. లూకా రాసిన సువార్తలో ఉంటుంది. వాక్యం చదువుతున్నారా బైబిల్లో ఇంటికాడ? చదివేవారు దేవునికి స్తోత్రం తెలియపడతాం. హల్లెలూయా. ఇట్లానే ఒక పాస్టర్ గారట ప్రతి ఆదివారం అంట, అమ్మ మీరు బైబిల్ చదువుతున్నారా అంటే మొట్టమొదటిగా ఒక ఆమె అంట, నేను చదువుతున్నాను పాస్టర్ గారు అని ఎవరు ఎత్తినా ఎత్తకపోయినా భలేగా ఎత్తేదంట. నేను చదువుతున్నానయ్యా అని ఎత్తేదంట. దేవుని మాటలు నేను ప్రతిరోజు చదువుతున్నానయ్యా అనేసి ఎత్తేదంట. ఒక రోజు అంట పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. దైవ సేవకులు వెళ్తే, అమ్మ బైబిల్ తీసుకురా అమ్మా అనేసి చెప్పి బైబిల్ తీసుకురమ్మని ఆమెకి చెప్తే ఆమె వెళ్ళి బైబిల్ తీసుకొచ్చిందంట. బైబిల్ తీసుకొస్తే బైబిల్ తెరిచి అయ్యగారికి ఇచ్చిందంట. దైవ సేవకులకి ఇస్తే తీగానే కళ్ళజోడు వచ్చిందంట. మరి లావుగా ఉంటుంది కదా బైబిల్లో, మరి కళ్ళజోడు. అయ్యగారు పోయిన ఆదివారం పెట్టానయ్యా, ఈరోజు శనివారం, ఈరోజు కనపడింది. పోయిన ఆదివారం నువ్వు వాక్యం చెప్పినప్పుడు పెట్టాను. అలా ఉంటుంది మన భక్తి. అందరికి కనబడేలాగా ప్రతి వారం ఏమో చెయ్యెత్తేదంట, అయ్యా నేను వాక్యం చదువుతున్నానయ్యా అని. అయ్యగారి ఇంటికి వస్తేనేమో పట్టిస్తాడు ప్రభు, తెలియపరుస్తాడు. మనం నటనతో కూడిన భక్తి చేసినా కానీ ఆ రీతిగా తెలియపరుస్తూ ఉంటాడండి అందరికీ. ప్రియులారా, మనం చూద్దాం. ఆ లూకా రాసిన పత్రికలో చదవండి అమ్మా. లూకా రాసిన పత్రిక రిఫరెన్స్ చేయండి, చెప్పండి. 17వ అధ్యాయము. మీరు బాగా బైబిల్ చదువుతున్నారని నాకు బాగా అర్థమవుతుంది. 17వ అధ్యాయం 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక మార్గంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనెడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి. ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. చాలండి, అందరూ నా వైపు చూడండి. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట ప్రభు దగ్గరికి. అయ్యా మమ్మల్ని స్వస్థపరచు అయ్యా అనేసి అందరూ దేవుని దగ్గర మొరపెట్టి అడుగుతా ఉంటే వాళ్ళు అన్నారంట, మీ యొక్క దైవ సేవకుల దగ్గరికి వెళ్ళండి అన్నాడంట. అంటే వెళ్తా ఉండే మార్గ మధ్యంలోనే మరి వచ్చి అడిగారు కదా, ప్రభు వారిని స్వస్థపరిచారంట. ఎంతమందిని స్వస్థపరిచారు? ప్రభువు 10 మందిని స్వస్థపరిచారు. కానీ ఎంతమంది తిరిగి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు? ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది స్వస్థత పొందుకున్నారు? 10 మంది. ఎంతమంది కార్యము పొందుకున్నారు? 10 మంది. ఈరోజు ప్రియులారా, క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలుగా అనబడుతున్న మనము కూడా ఈ రీతిగా బ్రతుకులో